సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. శ్రావణ మాసంలో అమ్మవారికి నచ్చే మెచ్చే నైవేద్య వంటకాలు మీకు వచ్చా? అయితే పసుపు కుంకుమ చీర సారెలతో మేమే మీ ఇంటికి వచ్చి మీరు చేసే వంటకాలను అందరికీ పరిచయం చేస్తుంది ఈ కార్యక్రమం. మీరు చేయవలసిందల్లా మీ పేరు, అడ్రస్ అలాగే వంటకం మా వాట్సాప్ నంబర్కి సెండ్ చేయండి. మా వాట్సాప్ నంబర్ 7337555466. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే కింద స్క్రోల్ అవుతున్న మా వాట్సాప్ నంబర్కి మీ అడ్రస్ని సెండ్ చేయండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఇవాళ మన స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్లో మనము అడ్వైజింగ్ గురించి చూద్దాం. అంటే సలహా ఇవ్వడము లేదా ఆస్కింగ్ ఫర్ అడ్వైస్, అంటే సలహా ఎలా అడగాలి, డిఫరెంట్ సిచ్యువేషన్స్కి తగ్గట్టుగా ఏ సెంటెన్సెస్ యూజ్ చేయాలో చూద్దామండి. ఇక్కడ అడ్వైజింగ్ అనేటువంటిది మనము ఎప్పుడు అంటే వీ కెన్ అడ్వైజ్ అవర్ ఫ్రెండ్స్, అడ్వైజ్ అవర్ కొలీగ్స్ ఆర్ అవర్ సిబ్లింగ్స్, అంటే మన అక్క, తమ్ముడు, చెల్లి ఎవరికైనా మనం అడ్వైజ్ అనేది ఇవ్వచ్చు. కొన్నిసార్లు మనం పెద్దవాళ్ళకు కూడా అడ్వైజ్ ఇవ్వచ్చు. అంటే ఇక్కడ అడ్వైజ్ ఇస్తున్నాము అంటే మనకి కొంత తెలుసు అనే దాని అర్థం అనమాట, లేదా మన అభిప్రాయాన్ని చెప్పడం. ఓకే, అది చేస్తారు చేయరు అనేది ఎదుటి వాళ్ళ నిర్ణయం పైన ఆధారపడి ఉంటుంది. బట్ ఇక్కడ మనం యూజ్ చేసే సెంటెన్సెస్ అన్నీ ఎలా అంటే మీరు ఇలా చేయండి లేదా మీరు ఇలా చేస్తే ఎలా ఉంటుంది. అయితే ఒకే రకమైన దాన్ని డిఫరెంట్ సెంటెన్సెస్లో ఎలా చెప్పొచ్చో మనం చూద్దాం. చూడండి, యూ బెటర్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్ టు హిమ్. ఇక్కడ అంటే ఏదైనా జరిగిందనుకోండి, బెటర్ ఎక్స్ప్లెయిన్ హిమ్ ఎవ్రీథింగ్ అంటే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయండి, ఎక్స్ప్లెయిన్ హిమ్ ఎవ్రీథింగ్ ఆర్ ఎక్స్ప్లెయిన్ హర్ ఎవ్రీథింగ్ ఆర్ ఎక్స్ప్లెయిన్ దెమ్ ఎవ్రీథింగ్. ఓకే, ఏం జరిగింది అసలు ఎక్స్ప్లెయిన్ చేయండి అనేటువంటి మీనింగ్. నెక్స్ట్, ఇఫ్ యూ వాంట్ టు పాస్ ది ఎగ్జామ్ యూ మస్ట్ వర్క్ హార్డ్ ఆర్ యూ మస్ట్ వర్క్ హార్డర్. ఓకే, ఎగ్జామ్ పాస్ అవ్వాలి అంటే ఖచ్చితంగా నువ్వు బాగా చదవాలి లేదా ఇంకా కష్టపడాలి అనేటువంటి మీనింగ్ ఇక్కడ. నెక్స్ట్, వెయిట్ టిల్ ద ప్రాపర్ టైం అంటే కరెక్ట్ టైం వచ్చే వరకు ఆగు. ఓకే, వెయిట్ టిల్ ద ప్రాపర్ టైం అంటే ఇప్పుడు ఏదైనా వర్క్ చేయాలి లేదా కొన్నిసార్లు అంటే ఇట్ కెన్ బి ఎనీథింగ్, అంటే ఇంకా మెచ్యూరిటీ పీరియడ్ అనేటువంటిది కాకముందే ఏదైనా చేయాలి అనుకున్నారనుకోండి. సో వెయిట్ టిల్ ది ప్రాపర్ టైం, కరెక్ట్ టైం వచ్చే వరకు ఆగు లేదా సమయం కోసం ఎదురు చూడు అని చెప్పడం అనమాట. నెక్స్ట్, యూ షుడ్ మీట్ దెమ్ ఇమ్మీడియట్లీ ఆర్ యూ షుడ్ మీట్ దెమ్ నౌ ఆర్ యూ షుడ్ మీట్ దెమ్ టుడే ఆర్ ఇట్ కెన్ బి యూ షుడ్ మీట్ దెమ్ బదులు మీరు యూ షుడ్ మీట్ హర్, యూ షుడ్ మీట్ హిమ్, అతన్ని వెంటనే కలవాలి లేదా ఇవాళే కలువు లేదా ఇప్పుడే వెళ్ళి కలువు, అలాంటి మీ సందర్భం అనమాట. నెక్స్ట్, ద బెస్ట్ థింగ్ టు డూ వుడ్ బి టు స్పీక్ డైరెక్ట్లీ అంటే నన్ను అడిగితే అంటే ఇప్పుడు ఏదైనా సిచ్యువేషన్ జరిగినప్పుడు నన్ను అడిగితే డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడడమే కరెక్ట్ అనేటువంటిది ఏదైనా వచ్చిన సందర్భం ఉందనుకోండి, అలాంటప్పుడు అనమాట ద బెస్ట్ థింగ్ టు డూ వుడ్ బి టు స్పీక్ డైరెక్ట్లీ. నెక్స్ట్, ఐ థింక్ యూ షుడెంట్ పుట్ ఇట్ ఆఫ్ ఎనీ లాంగర్ అంటే అలా దాచిపెట్టడం కరెక్ట్ కాదు. పుట్ ఇట్ ఆఫ్ అంటే దాచిపెట్టడము లేదా వాడకుండా ఉండడం, ఇలాంటి మీనింగ్స్ వస్తాయి. సో ఐ థింక్ యూ షుడెంట్ పుట్ ఇట్ ఆఫ్ ఎనీ లాంగర్ అంటే ఇంకా మీదట దాచడం కరెక్ట్ కాదనేది నా ఉద్దేశము అనేటువంటి సందర్భంలో మనము ఈ సెంటెన్స్ యూజ్ చేయొచ్చు. నెక్స్ట్, బెటర్ యూ స్టార్ట్ ఇట్ ఆన్ యువర్ ఓన్, ఇట్స్ నో యూజ్ వెయిటింగ్ ఫర్ దెమ్ అంటే నువ్వు స్టార్ట్ చేసేసాయి. ఏదైనా వర్క్ చేయడానికి వెయిట్ చేస్తున్నారు లేదా ఏదైనా బిజినెస్ ప్లాన్ చేశారు, ఇద్దరు కలిసి స్టార్ట్ చేయాలనుకున్నారు కానీ ఎదుటి వాళ్ళు ఇంకా రావట్లేదు లేదా వాళ్ళు ఇంకా అంటే స్టార్ట్ చేయడానికి సుముఖత చూపించినప్పుడు మనం ఇచ్చే అడ్వైస్, ఎందుకు టైం వేస్ట్ చేయడం, బెటర్ స్టార్ట్ ఆన్ యువర్ ఓన్, నువ్వు స్టార్ట్ చేసేసే, ఇట్స్ నో యూజ్ ఆఫ్ వెయిటింగ్ ఫర్ దెమ్ అంటే వాళ్ళ గురించి వెయిట్ చేయడంలో అర్థం లేదు. ఇట్ కెన్ బి ఎనీథింగ్. ఓకే, సో అట్లాంటి సందర్భంలో మనం ఈ సెంటెన్స్ యూజ్ చేయవచ్చు అనమాట. నెక్స్ట్ సెంటెన్స్ చూడండి, వై డోంట్ యూ లెట్ హర్ ఆర్ హిమ్ హ్యావ్ హిజ్ ఆర్ హర్ ఓన్ వే అంటే వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళని చేయనివ్వచ్చు కదా లేదా అతనికి నచ్చింది అతన్ని చేయనివ్వు అనేటువంటి సందర్భం ఏదన్నా ఉంటే మనము ఈ సెంటెన్స్ యూజ్ చేయొచ్చు. వై డోంట్ యూ లెట్ హిమ్ ఆర్ వై డోంట్ యూ లెట్ హర్ హ్యావ్ హిజ్ ఓన్ వే, లెట్ హిమ్ హ్యావ్ హిజ్ ఓన్ వే ఆర్ లెట్ హర్ హ్యావ్ హర్ ఓన్ వే. ఓకే, సో అలా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్, యూ రియలీ షుడ్ గో అండ్ సీ పర్సనలీ అంటే నువ్వు ముందు పర్సనల్గా వెళ్ళి చూడు. ఓకే, అంటే చూడకుండా ఏది వినకు లేదా నమ్మకు అనేటువంటి సందర్భం ఏదన్నా ఉంటే యూ రియల్లీ షుడ్ గో అండ్ సీ పర్సనల్లీ అని చెప్పొచ్చు. నెక్స్ట్, ఇఫ్ యూ టేక్ మై అడ్వైస్ యూ విల్ టర్న్ అ డెఫ్ ఇయర్ టు హిస్ కంప్లైంట్స్ అంటే నువ్వు నిజంగా నా మాట విన్నట్టయితే అతను చేసే కంప్లైంట్స్ అంటే ఎవరో కంప్లైంట్ చేస్తున్నా అతను చేసే కంప్లైంట్స్ పట్టించుకోకు. గివింగ్ ఎ డెఫ్ ఇయర్ అంటే ఇక్కడ విననట్టు ఊరుకోవడం అనమాట, విననట్టు ఊరుకోవడం లేదా పట్టించుకోకపోవడం. ఓకే, నెక్స్ట్, యూ షుడ్ సీ అ డాక్టర్
అంటే నువ్వు ఒక డాక్టర్ని కలవాలి, అంటే నీకు నిజంగానే హెల్త్ బాగాలేదు, నువ్వు వెళ్ళి కలువు ఖచ్చితంగా డాక్టర్ని. అంటే కొన్నిసార్లు ఇగ్నోర్ చేస్తూ ఉంటారు కదా, నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళి కలువు అని చెప్పడానికి ఇలా చెప్పొచ్చు. యూ షుడ్ సీ ఎ డాక్టర్ అనొచ్చు, లేదా యూ ఆట్ టు కన్సల్ట్ అ డాక్టర్ బిఫోర్ ఇట్ గెట్స్ వర్స్. అంటే అది ఇంకా జబ్బు ముదిరక ముందే లేదా ఇంకా వర్స్ సిచ్యువేషన్ అవ్వకముందే డాక్టర్ని వెళ్ళి కలువు అని చెప్పడానికి సెంటెన్స్ యూజ్ చేయవచ్చు. నెక్స్ట్, ఇఫ్ ఐ వర్ యూ ఐ వుడెంట్ క్వారల్ విత్ దెమ్. అంటే నీ ప్లేస్లో నేను ఉన్నట్లయితే నేను అసలు గొడవ పడేదాన్ని కాదు, లేదా నేను గొడవ పడేవాడిని కాదు. అలాంటి సిచ్యువేషన్కి ఇఫ్ ఐ వర్ యూ ఐ వుడెంట్ డూ దట్, ఆర్ ఐ వుడెంట్ క్వారల్ విత్ దెమ్, ఆర్ ఐ వుడెంట్ స్పీక్ లైక్ దట్. సో అలా డిఫరెంట్గా మనం చెప్పొచ్చు. నెక్స్ట్, ఇట్ వుడ్ బి బెటర్ ఇఫ్ యూ డూ ఇట్, ఆర్ ఇట్ వుడ్ బి బెటర్. అంటే ఇది ఉపయోగించి మనం ఇంకేదన్నా యాక్షన్ అనేటువంటిది పెట్టి మనం సెంటెన్స్ కంప్లీట్ చేయొచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్, ఇట్ వుడ్ బి బెటర్ ఇఫ్ యూ రిటర్న్ ఇట్ టు దెమ్. అంటే ఏదైనా వస్తువు ఉంది, తిరిగి ఇచ్చేస్తే బెటర్, లేదా ఇట్ వుడ్ బి బెటర్ ఇఫ్ యూ స్పీక్ డైరెక్ట్లీ టు దెమ్. ఓకే. నెక్స్ట్, యూ రియల్లీ ఆట్ టు అనేటువంటిది, ఈ ఫ్రేజ్ కూడా మనము సెంటెన్స్ యూజ్ అంటే దీంతో కూడా మనం ఒక సెంటెన్స్ని రాయొచ్చు అనమాట. యూ రియల్లీ ఆట్ టు వర్క్ హార్డ్, ఆర్ యూ రియల్లీ ఆట్ టు టేక్ ఇట్ సీరియస్. ఓకే, నువ్వు నిజంగానే సీరియస్ తీసుకోవాలి, హార్డ్ వర్క్ చేయాలి అనేటువంటి సందర్భం. నెక్స్ట్, ట్రై సంథింగ్ ఎల్స్, ఆర్ ట్రై సంథింగ్ డిఫరెంట్లీ. ఇంకేదన్నా ట్రై చేయి, లేదా ఇంకేదైనా డిఫరెంట్గా ట్రై చేయి. ఇలాంటి సందర్భంలో ఈ సెంటెన్స్ యూజ్ చేయవచ్చు. నెక్స్ట్, ఆస్కింగ్ ఫర్ అన్ అడ్వైస్. అంటే అడ్వైస్ అడగడం ఎలాగో చూద్దాము. ఓకే, హియర్ అగైన్ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇవి. ఓకే, చూడండి. ఐఎమ్ సారీ టు బాదర్ యూ, ఆర్ ఐఎమ్ సారీ టు వరీ యూ, ఆర్ ఐఎమ్ సారీ టు ట్రబుల్ యూ విత్ మై ప్రాబ్లమ్స్. ఓకే, యూ కెన్ యూస్ బాదర్ యూ, వరీ యూ, ఆర్ ట్రబుల్ యూ విత్ మై ప్రాబ్లమ్స్, but I really do need your advice, or I really need some advice. Okay, next, what should I do, what do you advise me to do. అంటే ఏం చేయాలి, మీరు ఏం అడ్వైస్ చేయగలుగుతారు. పైన సెంటెన్స్ మీనింగ్ ఏంటి అంటే, మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు క్షమించండి, కానీ నా ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ కావాలి, మీ అడ్వైస్ కావాలి, నాకు అడ్వైస్ చేయండి అని అడగడం అనమాట. నెక్స్ట్, వెన్ షుడ్ వి స్టార్ట్ ఫ్రమ్ హియర్. ఓకే, ఎప్పుడు చేయమంటారు, లేదా వెన్ షుడ్ వి స్టార్ట్ అవర్ వర్క్, ఆర్ ఇట్ కెన్ బి ఎనీథింగ్, ఏదైనా క్వశ్చన్ రూపంలో అడగొచ్చు అనమాట. నెక్స్ట్, ఐఎమ్ థింకింగ్ ఆఫ్ వర్కింగ్ అగైన్, వాట్ డూ యూ సే. అంటే నేను జాబ్ చేసేదాన్ని రిజైన్ చేశాను, ఐఎమ్ జస్ట్ ప్లానింగ్ టు రిజాయిన్. ఓకే, సో వాట్ డూ యూ సే, నేను మళ్ళీ జాయిన్ అవుదాం అనుకుంటున్నాను ఆఫీసు, మీరు ఏమంటారు అని అడ్వైస్ తీసుకోవడం. ఐ కాంట్ మేకప్ మై మైండ్ వెదర్ టు గో ఆర్ నాట్, కెన్ యూ టెల్ మీ వాట్ షుడ్ ఐ డూ, ఆర్ కెన్ యూ టెల్ మీ వాట్ ఐ షుడ్ డూ. ఓకే, అంటే నేను వెళ్ళాలా వద్దా నిర్ణయించుకోలేకపోతున్నాను. ఇక్కడ అంటే ఏదన్నా ఒకటి చెయ్యాలా వద్దా అని నిర్ణయించుకోలేకపోయినప్పుడు సందర్భంలో కూడా మనం ఈ సెంటెన్స్ని యూజ్ చేయవచ్చు. ఐ కాంట్ మేకప్ మై మైండ్ వెదర్ టు డూ ఇట్ ఆర్ నాట్, ఆర్ వెదర్ టు గో ఆర్ నాట్. కెన్ యూ టెల్ మీ వాట్ షుడ్ ఐ డూ, ఆర్ కెన్ యూ అడ్వైజ్ మీ వాట్ టు డూ. ఇలా కూడా అడగొచ్చు అనమాట. నెక్స్ట్, కుడ్ యూ గివ్ మీ అ బిట్ ఆఫ్ అడ్వైస్. అంటే కొంచెం మీ సలహా ఇస్తారా. నెక్స్ట్, ఐ హ్యావ్ నో ఐడియా హౌ టు గో అబౌట్ ఇట్. అంటే అది ఎలా చేయాలి, లేదా ఏదైనా ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా మాట్లాడాలి, ఎలా చేయాలనేది అసలు తెలియట్లేదు. సో ఇండైరెక్ట్గా మీరు చెప్పగలుగుతారా, నాకు మీరు ఏమైనా అడ్వైజ్ ఇస్తారా అని అడగడం అనమాట. నెక్స్ట్, నెక్స్ట్, హౌ డూ యూ థింక్ కెన్ ఐ పర్సువేడ్ హిమ్ ఆర్ హర్ టు డూ ఇట్. అంటే ఎలా ఒప్పించగలను నేను అతన్ని లేదా ఆమెని ఈ పని చేయడానికి ఎలా ఒప్పించగలుగుతాను, మీరు చెప్పండి అని. సో దీస్ ఆర్ ఆల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ విచ్ వీ కెన్ యూస్ వైల్ సీకింగ్ అడ్వైజ్. అంటే అడ్వైజ్ అడిగేటప్పుడు మనం ఈ సెంటెన్సెస్ యూజ్ చేయవచ్చు. ఓకే, సో మీరేం చేయండి అంటే ఈ సెంటెన్సెస్ ప్రాక్టీస్ చేయండి. ఓకే, యూజ్ ఇన్ డిఫరెంట్ సిచ్యువేషన్కి తగ్గట్టుగా వాడండి. సో ఇది అండి ఇవాళ అడ్వైజింగ్ రిలేటెడ్ సెంటెన్సెస్ అండ్ ఆస్కింగ్ అడ్వైజ్ లేదా గివింగ్ అడ్వైజ్కి రిలేటెడ్ క్లాస్. సో ఇది మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.